మేడం, మేము స్ట్రైక్లో ఉన్న మా గురించి ఆలోచించి బట్టలు బోనస్లు ఇప్పిస్తున్నారు. మీరు చల్లగా ఉండాలి మేడం. వీడేంటి బట్టలు నేనిస్తుంటే దాన్ని పొగుడుతున్నాడు? మీరు ఆపినా సరే సరస్వతి టెక్స్టైల్స్ మీ గురించే ఆలోచిస్తుంది. మీరు బాగుండాలనే కోరుకుంటుంది. మీకే కాదు, ఇక్కడికి రాని వర్కర్స్కి కూడా బోనస్లు పడిపోతాయి. థ్యాంక్ యూ మేడం. ఏంటి సడన్గా వర్కర్స్ మీద ఇంత అభిమానం తనుకొచ్చింది? నువ్వు చేసిన తప్పుని కప్పుపుచ్చుకోవడానికి ఇదంతా ఏర్పాటు చేసావా? తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కాదు మావయ్య, ఈరోజు మా నాన్న పుట్టినరోజు. అంటే వాళ్ళ నాన్న పుట్టినరోజుకి నా చేతులతో బట్టలు ఇచ్చేలా ప్లాన్ చేసిందనమాట. మావయ్య, బట్టలు ఇవ్వండి. మీ చేతుల మీదుగా ఇలా బట్టలు బోనస్ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది సార్. వీణా మేడం, మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి మేడం. వస్తాను మేడం. థ్యాంక్ యూ. తొందరలోనే మన మధ్య ఉన్న సమస్యలు తీరిపోతాయి. ఆ రోజు కూడా మా మావయ్య గారే మిషన్ బటన్ నొక్కి వర్క్ స్టార్ట్ చేస్తారు. మేము కూడా అదే కోరుకుంటున్నాం మేడం. దేవత లాంటి మీ ఆధ్వర్యంలో మళ్ళీ కంపెనీ పరుగులు పెట్టాలని ఆశిస్తున్నాం మేడం. వెళ్ళొస్తాం మేడం, వెళ్ళొస్తాం సార్. చాలా థ్యాంక్స్ మావయ్య. మా నాన్న పుట్టినరోజున నా మాట కాదనకుండా లక్కీగా మీరొచ్చి అందరికీ మీ చేతులతో బట్టలు పంచారు. మా నాన్నకి మీకు మధ్య ఉన్న రిలేషన్, మీరిచ్చిన గౌరవాన్ని చూసి నేను పైనున్న మా నాన్న ఎంతో మురిసిపోతున్నాం మావయ్య గారు. సొమ్ము ఒకటిది సోకొకటిది అన్నట్టు నా డబ్బులతో ఇదంతా ప్లాన్ చేసి నువ్వు పేరు పొందాలని చూసావు కదా. చూస్తూ ఉండు. ఇప్పుడు నిన్ను దేవత అని పొగిడిన ఇదే వర్కర్స్ నిన్ను నోటికొచ్చినట్టు తిట్టేలా చేస్తాను. అంతా నీ ప్లానింగ్ కదా, నిన్నే పొగుడుతారు. అది కాదు మావయ్య గారు, కొందరి మొహాలు చూస్తే పొగడాలని అనిపిస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. దీనికి మీరేమంటారు? టాపిక్ డైవర్ట్ చేయొద్దు. అసలు నీకేం హక్కు ఉందని? నా డబ్బులు నా పర్మిషన్ లేకుండా ఇలా బోనసులు బట్టలను తగిలేశావు. అడిగేవాళ్ళు లేరనుకుంటున్నావా? నువ్వు ఏం చేసినా చెల్లుతుందని కలలుగంటున్నావా? అలా అంటారండి మావయ్య గారు. అందరూ కట్టుబెట్టిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పదవి ఉంది, అది మర్చిపోయారా మావయ్య గారు? అది చాలదా నా ఇష్టానికి ఖర్చు పెట్టడానికి? అసలు దీనంతటికీ కారణమైన ఆ సరస్వతిని అనాలి. దరిద్రాన్ని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టింది. ఎలా ఉంది మావయ్య గారు నా ప్లాన్? అదిరిపోలా? రే రఘురామ్, ఇప్పుడు నీ కూతురు రెచ్చిపోయి ఏదో చేసేస్తున్నాను అనుకుంటుంది. కానీ ఏమీ చేయలేదని తనకి తెలియట్లేదు. తొందరలోనే ఇంతకింత మూల్యం చెల్లించుకుంటుంది. ఇప్పుడు నీ ఆత్మ సంతోషిస్తుందేమో, కానీ ముందు ముందు నీ కూతురికి జరిగే దుస్థితి చూసి కుమిలి కుమిలి ఏడుస్తుంది. అది చూసి నువ్వు కూడా తనివి తీరా ఏడుస్తావు.
కాలుగాలిన పిల్ల అలా తిరుగుతున్నావేంటి? కుదురుగా కూర్చోలేవా? ఇలా తిరిగేలా చేసింది నీ రెండో పెళ్ళాము పార్వతి. ఏం చేసింది? డబ్బులు అడిగితే లేవని చెప్పిందా? చచ్చా, నాకేం కరం పట్టిందిరా అన్నయ్య, నా మొహం మండ. అయితే పక్కెళ్ళు, అసలు చిరగ్గా ఉన్నాను. పార్వతి బయటికెళ్ళింది తెలుసా? వెళ్తే ఏంటి? ఏ మార్కెట్కి వెళ్ళుంటుంది? దానికి ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా? మార్కెట్కి కాదురా వెళ్ళింది, ఆ వదినింటికి వెళ్ళుంటుందని. అది నా అనుమానం. నిజమా? నిజమా అంటావేంట్రా? వెళ్తూ వెళ్తూ కూడా కొడుకు కోసం మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ప్రియ పచ్చళ్ళు కూడా పట్టుకుపోయింది. అయితే ఖచ్చితంగా సరస్వతి దగ్గరికి వెళ్ళుంటుంది. అక్కడికి వెళ్లి ఇంట్లో జరుగుతున్నవన్నీ పూసగుచ్చినట్టు చెప్పి సరస్వతి వదిని నీ మీదకు రెచ్చగొట్టాలని ప్లాన్ వేసింది. ఇప్పుడున్న కంపెనీ స్ట్రైక్ చాలదన్నట్టు మళ్ళీ ఇంటి పంచాయతీ పెట్టేలా ఉంది. ఇంట్లో ఆడాళ్ళంతా కలిసి ఇంటి పరువుని చాకిరేకేసి బాదినట్టు బాదుతున్నారా అన్నయ్య. శాంతివనం లాంటి ఇంట్లో అశాంతి నిండేలా చేయాలని కంకణం కట్టుకున్నారు. ఇంటి పెద్దంటే బొత్తిగా భయం భక్తి లేకుండా పోయే. పార్వతి రాగానే ఎడపెడ కడిగి పారే. భయం అంటే ఏంటో పార్వతికి లైఫ్ లాంగ్ గుర్తుండేలా చేస్తాను భాగ్యం. రాని చెప్తా. ఆయనంత కోపంగా కనిపిస్తున్నారంటే నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చానని తెలిసిపోయిందా? ఎంతసేపు అయిందండి మీరొచ్చి? అన్నయ్య చేతిలో నెక్కుందిలే పార్వతి. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు పార్వతి? నా స్నేహితురాలి ఇంటికి వెళ్ళొస్తున్నాను. నిజంగా నిజమే చెప్తున్నావా? అడుగుతుంటే స్కూలు పిల్లల తడబడతావేంటి? సమాధానం చెప్పు పార్వతి. నీ అక్క మరియు స్నేహితురాలైన సరస్వతి ఇంటికి వెళ్ళొస్తున్నావు. ఇది నిజమే కదా పార్వతి? కట్టుకున్న భర్తకి చెప్పకుండా ఇల్లు దాటి అలా ఎలా వెళ్తావు పార్వతి? మా అన్నయ్య అంటే నీకు నీ మేనకోడలికి అంత అలుసై కంట్లో నలుసైపోయాడా నా మొహం మండ? కన్ను మిన్ను కానకుండా ఎవరిష్టానికి వాళ్ళు రెచ్చిపోతున్నారు. అలా అనుకు భాగ్యం. నేనేం తప్పు చేయలేదు. అనవసరంగా అన్నన్ని మాటలు అంటావెందుకు? అన్నయ్యకి చెప్పకుండా వెళ్ళటం తప్పు కాదా? మరి అమాయకురాళ్ళు అడుగుతావేంటి? భాగ్యం!